పూరా లోకల్. కాంగ్రెస్ పార్టీ ముస్లింలను మోసం చేస్తుందని ముస్లింలే ఇక్కడ అంటే ముస్లిం నాయకులు రాజకీయ నాయకులు పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ గాంధీ భవన్ వేదికగా సంఖ్యలు వేసుకొని నిరసన తెలిపారు. ఆ విషయాన్ని ఏ విధంగా చూస్తారు మీరు? ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీకి ముస్లిం అధ్యక్షులను చేసింది ఎవరు? భారతదేశంలో రాష్ట్రపతిగా ముస్లింలను నియమించింది ఎవరు? అంతులు లాంటి వాళ్ళని రాష్ట్ర అసెంబ్లీ ముఖ్యమంత్రులుగా చేసింది ఎవరు? అట్లాగే 4% రిజర్వేషన్ తీసుకొచ్చింది ఎవరు? ఎందుకంటే ఆవేశం నిజంగా ఏమన్నా ఇబ్బంది ఉన్నప్పుడు రిప్రజెంటేషన్లు ఉంటాయి. డిమాండ్ చేయడం న్యాయసమ్మతమైంది అనుకున్నప్పుడు ఆ డిమాండ్ని పార్టీ వేదికల మీద ప్రకటించే అవకాశం ఉంటుంది. ఈరోజు మహేష్ గౌడ్ గారు కానీ, మీనాక్షి నటరాజన్ గారు కానీ, అట్లా ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు కానీ, ఇంకా మా పార్టీ గౌరవనీయుల పెద్దలు ఎవరైనా కూడా కార్యకర్తల అభిప్రాయాన్ని వినేందుకు స్వీకరించి సిద్ధంగా ఉన్నారు. పార్టీ వేదికల మీద పార్టీ ఇంటర్నల్ ఇష్యూస్ మీద మాట్లాడాల్సిన వాటిని పబ్లిక్లో తీసుకురావడం వల్ల పార్టీకి బేసికల్గా ఏంటంటే ఇబ్బంది కలుగుతుంది. ముస్లింలకు ప్రాతినిధ్యం పెరగాలి, ముస్లింల రాజకీయ ప్రాతినిధ్యం కావాలి. వాళ్ళ జనాభా ఎంత ఉందో ముస్లింసే కాదు మిగతా అన్ని వర్గాల్లో కూడా వారి జనాభా ఎంత ఉందో అంత వాటా రావాలి. మేమెంతో మాకంత వాటా అనేదే కాంగ్రెస్ పార్టీ కదా. కాబట్టి ఏమున్నా కూడా పార్టీలో ఇంటర్నల్ వేదికల మీద మాట్లాడే విషయాల్ని పబ్లిక్గా తీసుకురావడం అనేది సరైనది కాదు. నిజంగా ఆ సమాజంలో ఎవరైతే నాయకులకు ఇబ్బంది ఉందో వాళ్ళందరూ కూడా కష్టపడి పనిచేసే కార్యకర్తలు వాళ్ళ త్యాగాలను మనం కాదనలేము. కానీ పార్టీలో ఇంటర్నల్ వేదిక మీద మాట్లాడితే బాగుంటుందని నేను అభిప్రాయపడుతున్నాను. కాబట్టి దాన్ని బయటికి తీసుకురావడం ఏమైందంటే కాంగ్రెస్ను వ్యతిరేకించే వాళ్ళకు అదొక ఆయుధంగా మారే అవకాశం ఉంటుంది. అర్థం చేసుకోండి. పార్టీ అధినాయకత్వం మీ అభిప్రాయం ఎందుకు సిద్ధంగా ఉంది. మీరు ఎప్పుడైనా రావచ్చు, మీ అభిప్రాయాలను వ్యక్తం చేసే అవకాశం తీసుకోవచ్చు.